హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 26వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడాను ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది. ప్రతి విషయంలో కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. ఖచ్చితంగా ఈ రోజున ఈ శత్రువు చేతిలో మోసపోతారు. ఖచ్చితంగా ఎంతో ప్రమాదమైనటువంటి సమయంగా చెప్పడం జరుగుతుంది మీకు. కావున జాగ్రత్తగా వినండి. కుంభరాశి వారి జాతకులు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు అనేక సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, జీవిత సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా కూడాను తగు పరిష్కార మార్గం తెలియచేయబడును. స్త్రీ పురుషులకు గుప్త సమస్యలకు, సంతాన సమస్యలకు కూడాను తగు విధమైన పరిష్కార మార్గాన్ని సూచించబడును. నమ్మకంతో గురువు గారికి ఫోన్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9696955577. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి జాతకులు ఎవరిని చూసినా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. మీ మనసు చెప్పింది కూడా కొన్నిసార్లు వినరు. ఏ రోజున మాత్రం ఇలాంటి తప్పిదాలు అస్సలు చెయ్యొద్దు. మీ చుట్టూరా ఉన్నవారు అందరూ కూడాను శత్రువులు అని గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఒక శత్రువు దాగి ఉన్నాడు. ఆ శత్రువు ఈ రోజున మిమ్మల్ని మోసం చేయడానికి ఏదైనా చేస్తాడు, మిమ్మల్ని వంచన చేస్తాడు. కానీ మీకు మాత్రము ఆ యొక్క శత్రువు శత్రువులా కాకుండా మిత్రుడిగా తెలిసి ఉంటాడు. ఒక్కసారి మీరు గుర్తు పెట్టుకోండి. చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఈ రోజున ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు. ఎవరి మాటలు పరిగణలోకి తీసుకోవద్దు. ఈ రోజున ఎవరి మాటలు కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా సరే ఈ రోజున అవసరం మేరకే మీతో మాట్లాడతారు. ఈ శత్రువు అయితే గనక మిమ్మల్ని అధః పాతాళానికి తొక్కేయడానికి పావులు కదుపుతాడు. అలాగే శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా మీ యొక్క శత్రువులు అందరూ కలిసి ఈ రోజున ఇలా చెయ్యబోతున్నారు. అయితే కేవలం ఒక శత్రువు రీత్యా ఇలా జరగబోతుంది ఏం జరగబోతుంది అంటే గనక మీరు ఈ రోజున ఎటువంటి ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే ఎక్కడా కూడాను ఈ రోజున మీ సంతకాలు చేయొద్దు. ఏ బాండ్ పేపర్ కానీ లేకపోతే గనక ఎవరికైనా మాట సహాయం, ధన సహాయం చేస్తూ ఈ రోజున షూరిటీ సంతకాలు కూడా అస్సలు పెట్టకూడదు. ఇలా చేశారే అనుకోండి, ఆ శత్రువు చేతిలో మీరు కీలు బొమ్మలాగా మారిపోతారు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మిమ్మల్ని చాలా వరకు కూడా అన్ని విధాలా కూడాను టార్గెట్ చేయబోతున్నారు. మంచికి పోయి మీరు చేసే పని మీ మెడకు చుట్టుకుంటుంది. భవిష్యత్తులో మీ కుటుంబం అంతా కూడాను రోడ్డు మీదకు వచ్చేస్తుంది. కావున ఈ రోజున ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. ఎవరైనా ఏదైనా సహాయం అడిగితే గనక ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయండి. ఎవరితో ఈ రోజున అతిగా మాట్లాడవద్దు. ఇంటి నుండి అస్సలు బయటికే వెళ్లవద్దు. ఇంట్లోనే ఉండండి. కుటుంబంతోనే నాణ్యమైన సమయాన్ని గడపండి. ఎవ్వరు ఏ విధమైనటువంటి ఇబ్బందులు సృష్టించినా కూడాను మీరు ఖచ్చితంగా ఇలాగే చేయండి. జాగ్రత్తగానే ఉండండి. మొహమాట పడవద్దు. ఎవరిని నమ్మొద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఏ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతున్నాడో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.